వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మనకి ఈ రోజు ఈ ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి మన యొక్క స్థితిగతుల్ని ఇంకొంత బాగా మెరుగుపరుచుకోవటానికి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ గురించి కూడా మనకు అందుబాటులో ఉండే వివిధ సంక్షేమ పథకాలు, మనల్ని మనం రక్షించుకోవటానికి మనకు ఉపయోగపడే చట్టాలు, వాటి అమలు తీరు గురించి మీ అందరికీ ఒక అవగాహన కల్పించడం కోసము ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సంక్షేమ పథకాలు సక్రమంగా వారికి అందుతున్నాయా లేదా, వాటిని ఏ విధంగా వారు ఉపయోగించుకుంటున్నారు, ఆ ఉపయోగించుకునే క్రమంలో వారికి ఎప్పుడు ఎలాంటి అసౌకర్యమన్నా కలిగితే వారు వెంటనే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని న్యాయ సేవలను కూడా మన కాళ్ళ దగ్గరకు తెచ్చినట్లు లెక్క. మనం మామూలుగా ఏదైనా ఒక కేసులో ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా భయం. అలాంటిది పోలీస్ స్టేషన్ నుంచి కేసు అయ్యి ఛార్జ్ షీట్లు అయ్యి ఆ ప్రాసెస్లు అన్నీ అయ్యి కోర్టుకు వస్తుంది కేసు అంటే 2-3 సంవత్సరాలు పడుద్ది. ఆ 2-3 సంవత్సరాల తర్వాత కోర్టుకు వెళ్తే పద్దాకా తిరగటాలే. అలా తిరిగినప్పుడు ఎప్పుడో ఒక్కసారో 2 సార్లు మాత్రమే మీరు న్యాయమూర్తులను చూడగలుగుతారు. కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకి అందుబాటులో ప్రజా సేవలో అంటూ ముందుకు వచ్చారు. కాబట్టి ఈ రోజు మనకి న్యాయమూర్తి వారే ఇక్కడికి వచ్చి మీకు ఈ సంక్షేమ పథకాల గురించి వివరించాలనేది రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాలు. బీద ధనిక కుల మత ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరికీ కూడా న్యాయ సహాయం సమానంగా అందాలి అని ఆ అధికారం మనకి తెలియపరుస్తూ ఉంది. మన రాజ్యాంగంలో మనం తయారు చేసుకున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆ మాట మనకి చెప్పడుంది. సో ఆ యొక్క అధికారాన్ని బేస్ చేసుకుని అది మూలం అనమాట. అది రూట్ మనకి చెట్టుకు వేరు ఎలా ఉంటుందో అది వేరు, అది రాజ్యాంగంలో. దాన్ని ఆధారం చేసుకుని మనం తయారు చేసుకున్న చట్టమే ఎల్ఎస్ఏ యాక్ట్, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉచితంగా అందరికీ న్యాయ సహాయం అందాలి. అందరికీ అంటే ఎవరు? అర్హులు ఉన్నారు దాంట్లో. ఈ చట్టంలో సెక్షన్ 12లో మనకి అర్హులు ఎవరో చెప్తారు. అర్హులు ఎవరంటే స్త్రీలు. స్త్రీలు అనగానే డబ్బున్నా డబ్బు లేకపోయినా ఏ స్థాయిలో ఉన్నా సరే అందరికీ ఉచితమే. అంటే ఏంటి? ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా ఉచితమేనా? తెలుసా ఎవరికైనా ఈ విషయం? అది తెలీదా? తెలుసన్న వాళ్ళు చేతులెత్తండి. మీ అందరికీ ఈ దేశంలో, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మీరు బీహార్ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక, కేరళ ఏ స్టేట్కి వెళ్ళినా సరే మీకు ఏదన్నా ఒక న్యాయ అవసరం వస్తే కనుక అది ఉచితమే. మీతో పాటు పిల్లలకి, అలాగే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే కొద్దిగా డిజేబుల్ పీపుల్కి, వికలాంగులుగా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే, అదేవిధంగా జైల్లో ఉన్న వాళ్ళకి, ఇంకా మరి ఎవరి ఆదాయం అయితే ఏడాదికి వాళ్ళ ఆదాయం 3 లక్షల లోపు ఉంటే వాళ్ళు, అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ ఏదైనా భూకంపాలు కానీ ఏదైనా పరిస్థితుల వల్ల అలాంటి కారణాల్లో దెబ్బతిన్న వాళ్ళకి, అలాగే సెక్షన్ 12లో ఇంకొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హులందరూ కూడా, అలాగే షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్ వీళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం ఇవ్వాలి అని ఈ చట్టం చెప్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.